ఎండాకాలం ఫ్రైలు అవి తినలేకపోతామండి. బెండకాయలో, దొండకాయలో, అరటికాయ, కాకరకాయ అవి కనపడతాయి కానీ ఫ్రై డ్రైగా ఉంటుంది, గొంతు దిగదు, ఏదైనా కొంచెం లూజ్గా చేసుకోవాలనిపిస్తుంది. పైగా అది ఇంకా ఉన్న కొందికి ఇంకా డ్రైగా అయ్యి విసకటగా ఉంటుంది. నూనె ఎక్కువ తినలేకపోతాం, దాహం వేస్తుంది. సో నూనె తక్కువగా ఉండి మెత్తగా ఉండే ఫ్రై ఐటమ్స్ చూస్తే బాగుంటుంది. ఎలా చేసుకోవాలి? కాకరకాయ కానీ అరటికాయ కానీ ఏదైనా చిన్న మసాలా యాడ్ చేసి, ఎక్కువ మసాలా ఘాటు ఉండకూడదు, కానీ కూర వేగాలి, మెత్తగా ఉండాలి. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో మీరు అరటికాయ, దొండకాయ, బెండకాయ 3 చాలా బాగుంటాయి. బెండకాయ కొంచెం జిగురు అనిపిస్తుంది, కానీ అరటికాయ, దొండకాయ అయితే సూపర్. పొద్దున్న చేస్తే సాయంకాలం దాకా కూడా కూర చక్కగా మెత్తగా ఉంటుంది, డ్రై అయిపోదు. దొండకాయని సన్నగా ముక్కలు నేను చీలికలు చేశాను చూడండి, ఇట్లా చీరేయండి. డైరెక్ట్గా దొండకాయని పోపులో వేయచ్చు, కానీ ఏంటంటే కొంచెం కసకసగా ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. నేనేం చేస్తానంటే దీన్ని ఒక 2 సార్లు 2 పొంగులు రానిస్తాను, కాసిన నీళ్ళు పోసి. ఒక చిటికెడు పసుపు వేసుకోవచ్చు. నీళ్ళల్లో వేయటం కొంచెం ఒక చిటికెడు పసుపు వేసేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 2 సార్లు తెరలనిస్తే సరిపోతుంది. 2-3 పొంగులు వచ్చేస్తాయి. నీళ్ళు పొంగగానే సిమ్లో పెట్టామనుకోండి, ఇంకోసారి పొంగు వస్తుంది. 2 లేదా 3 పొంగులు రానిస్తే ఈ దొండకాయ ముక్కలు కొంచెం స్మూత్గా మెత్తగా అవుతాయి, అంటే కసకస తగ్గిపోతుంది, తర్వాత తొందరగా వేగిపోతుంది. ఈ నీళ్లు వార్చేసుకోవటం ఒక 10 నిమిషాలు పక్కన పడేస్తే, ఒకవేళ ఇది పొద్దుటిపూట చేసుకునేటట్టయితే ముందు ముక్కలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోయిన ముక్కలు ఫ్రై మరీ హాయిగా ఉంటుంది. లేదు అర్జెంటుగా కావాలన్నా నీళ్ళు వంచేసుకోవటము, తర్వాత తాలింపులో వేసుకోవటమే. ఈ ముక్కల్ని కొంతసేపు ఉడకనిద్దాం. దొండకాయ ముక్కలు చక్కగా మెత్తగా అయిపోయినాయండి. మరీ పేస్ట్ అయిపోకర్లా, ఒక మాదిరిగా మగ్గితే సరిపోతుంది. కుక్కర్లో పెట్టచ్చా అని అడుగుతారు. ఇప్పుడు కుక్కర్లో పెట్టచ్చు, కానీ ఒక 1 విజిల్ వస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మగ్గితే శుద్ధగా అయిపోతుంది కూర. సో దీన్ని ఏం చేద్దామంటే కొంచెం ఈ చిల్లుల ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసి వడపోసి పక్కన పెట్టుకుందాం. ఈ కూరకు కావాల్సిన చిన్న మసాలాన్ని గ్రైండ్ చేద్దాం. ఈ ఫ్రై మసాలాలోకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత 2 ఏలక్కాయలు చాలు. వీటిని కొంచెం వేయించుకోవాలి. అవి వేగిన వాటిని గ్రైండ్ చేసి అందులో కొంచెం ఒక ఉల్లిపాయ కూడా వేసేసి గ్రైండ్ చేసి ఒక ముద్ద తయారు చేసుకుంటే ఆ ముద్దతోటి మనం దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, అరటికాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు. వేయిద్దాం జీలకర్ర. ఆయిల్ అవసరం లేదండి, జస్ట్ డ్రైగా వేయించేస్తే సరిపోతుంది. 2 ఏలక్కాయలు వేసాను, ఒక స్పూన్, ఒక అర స్పూన్, అంటే మన పదార్థాన్ని బట్టి. ఒకవేళ మనం 1/2 kg పైమాటగా చేస్తుంటే ఒక స్పూన్ పైన జీలకర్ర వేసుకోవచ్చు. మనం చేసే కూరని బట్టి మసాలాను పెంచుకోవాలి. 1-2 టైమ్స్ చేస్తే మనకే అవగాహన వచ్చేస్తుంది. జస్ట్ ఇందులో కావాల్సిన వస్తువులు ఏమిటి అనేది అంతే. తర్వాత ఎండుమిర్చి, మన కారాన్ని బట్టి, మన కాయల కారం, మనం కూర పదార్థం ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఒకసారి దోరగా కొంచెం కమ్మని వాసన వచ్చేలాగా వేయించేసుకుందాం. ఇవి వేగిపోయినాయండి. స్టవ్ ఆపేసేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం దీన్ని. దీంతో పాటు ఏం చేస్తామంటే కొద్దిగా చల్లార్చాక ఇది గ్రైండ్ చేయటం పొడి అవుతుంది. దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలు తరిగేసి మిక్సీలో వేసేస్తే మొత్తం గ్రైండ్ అయ్యి ముద్దలాగా అవుతుంది. కొంచెం వెడల్పాటి మూకుడు పెట్టుకుని స్టవ్ వెలిగించడం, ఒక 2 స్పూన్ల నూనె వేద్దాం. మామూలుగా వేపుళ్ళకి చాలా నూనె పడుతుంది కదా, దీనికి అంత నూనె పట్టదు. ఈ గ్రైండ్ చేసిన ముద్ద కొంచెం మెత్తగా అయినా చేయొచ్చు, కోర్స్గా ఉంచుకుంటే కొంచెం ఉల్లిపాయ భావకం కనపడుతూ ఉంటుంది మనకి. అది వద్దనుకుంటే చక్కగా మెత్తగా కలిపి గ్రైండ్ చేసేసి ముద్దలాగా చేసేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు నలిపేసి వాసన బాగుంటుంది, నూనెలో వేయండి. వేసాక మనం ఈ గ్రైండ్ చేసిన ముద్ద ఉంది కదా, దాన్ని నూనెలో వేసేయండి. ముద్దను కొంచెం వేగనివ్వండి. మనం మిక్సీ జార్లో కాస్త నీళ్ళు పోసి కూడా వేయించేసేయచ్చు, ఏం కాదు, మసాలా వేస్ట్ కాకుండా ఉంటుంది. కూరకి మసాలాకి ముక్కలకి సరిపడా మన రుచిని అనుసరించి ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలో ధనియాలు కూడా వేసుకోవచ్చండి, హెవీ అవుతుంది. అప్పుడు ఆసక్తి ఉంటే ధనియాలు కూడా కొద్దిగా దోరగా వేయించేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ధనియాలు వేసేసరికి కొంచెం కసకసగానే ఉంటుంది, ఆసక్తి ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు.
ఇందాకే మనం ఉడికించి నీళ్లు ఆర్చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేద్దాం ఇందులో. ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కదపండి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద దీన్ని వేగనిస్తే చక్కగా సరిపోతుంది. మూకుడంతా విశాలంగా పరిచేసి నిదానంగా మంట సెగకి ఇది వేగేలాగా చేయండి. సిమ్లో పెట్టి తాపీగా అవుతుంది. ఎంత బాగుంటుందో, వాసన చాలా బాగా వస్తుంది. కూర వేగేసరికల్లా ముక్కలు వేగిపోతాయి, ముందే ఉడికినాయి, ఇప్పుడు ఇంకా చక్కగా వేగుతాయి. ఈ మసాలా పట్టి ఎక్సలెంట్గా ఉంటుంది రుచి. అకేషనల్గా అప్పుడప్పుడు కదుపుతూ అడుగు అంటిపోకుండా చూసుకోండి. ఇంకా నూనె కావాలి అని అనిపిస్తే వేసుకోవచ్చు, కానీ మనం ముద్ద వేసాం కదా, ఆ తడికి ఆల్రెడీ ఉడికిన ముక్కలు కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరపడదు. ఎండాకాలం నూనె తక్కువ వంటకాల్లో దీన్ని కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, టెక్స్చర్ మారిపోయింది కదా. ఇంకొక 2 నిమిషాల పాటు ఇది పాత్రకి అంటకుండా, ఇది ఎలా మనకి ఇలాంటి మెత్తటి వేపుళ్ళు తెలుస్తాయంటే మనం కదిపితే కింద ఆయిల్ స్ట్రెయిన్స్ కనిపించాలి. మనం వేసిన 2 స్పూన్ల నూనె మొహం కూడా ఈ కింద కనిపించాలన్నమాట. ఇలా ఎప్పుడు కనపడుతుందో కూర అయిపోయింది, తినడానికి సిద్ధంగా ఉంది అంటే వడ్డిచ్చేందుకు సిద్ధంగా ఉంది అని అర్థం. జనరల్గా వేపుళ్ళకి పక్కన సాంబారో రసమో ఖచ్చితంగా కావాలి. చాలామంది దానికోసం చూస్తారు. పొట్టి వేపుడు ముక్కలు డ్రైగా పొడి పొడిగా అందరూ తినలేకపోతారు. బట్ ఈ ఫ్రైకి మాత్రం మీకు సాంబారు రసము అక్కర్లేదు. దీన్ని డైరెక్ట్గా చక్కగా అన్నంలో కలుపుకొని తినచ్చు. కలిపేసరికల్లా చక్కగా అన్నంలో బాగా కలుస్తుంది ఈ మసాలా ముద్ద ఉండటం వల్ల. మంచి వాసన వచ్చేదాకా వేగనివ్వండి. మెల్లిగా అడుగంటుతుందేమో అని అనుమానం వచ్చేదాకా స్టవ్ మీదే ఉంచాలి. ఇప్పుడు నాకు అనుమానంగానే ఉంది. చూడండి దొండకాయ ముక్కలన్నీ కూడా మెరుస్తున్నాయి. ఈ మెరుపు వచ్చిందంటే ఆయిల్ బయటకు వచ్చేసింది, చక్కగా వేగిపోయినట్టు. తీసేద్దాం, అయిపోయింది కూర. మన కమ్మని చవులూరించే దొండకాయ ఫ్రై రెడీగా ఉందండి. ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటం, టేబుల్ మీద పెట్టేయటమే, వేడివేడి అన్నంలో కలుపుకుని తినేయటమే. ఇంకా గుమగుమలాడే మెత్తని దొండకాయ వేపుడు ట్రై చేసి చూడండి. దీనికి మామూలు దొండకాయ వేపుడు బోల్డంత సమయం పడుతుంది, అదంతా ఎప్పటికవుతుందిరా దేవుడా అనిపిస్తుంది. బట్ మీరు ఇసుక పాత్రలాగా ఉండే దొండకాయలని, కిలో దొండకాయలనైనా కూడా 20 నిమిషాల్లో ఇలా చేసేయచ్చు. 1/2 కిలో అయితే 5-6 నిమిషాల్లోనే అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.